శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 29వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. జ్వరం మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభం కాగానే డాక్టర్జీ, ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది, ఇంకా నేను నాగ్పూర్ వెళ్ళడం బాగుంటుంది అన్నారు. ఆయనకు శ్రీ గురూజీ నచ్చ చెప్పి నాగ్పూర్ వెళ్ళాలనే పట్టుదలను ఆపారు. అప్పుడు డాక్టర్జీ, అయితే ఒక పని చేయండి, ఘటాటే గారికి నా వల్ల కష్టం కలుగుతున్నది, నాసిక్ నుండి రోజు డాక్టర్లు రావడం కూడా దూరం వల్ల ఇబ్బందే, అందువల్ల మనం నాసిక్ వెళ్దాం అన్నారు. డాక్టర్జీ సలహా మేరకు డాక్టర్జీ కోసం బొంబాయి ఆగ్రా రహదారిలో జైవిల్లా అనే ఒక బంగ్లాలో క్రింది అంతస్తులో 3 గదులు అద్దెకు తీసుకున్నారు. ఘటాటే వద్దంటూనే ఉన్నారు, కానీ నాసిక్ డాక్టర్లకు రోజు అంత దూరం కష్టమనే మాటను వారు కూడా ఒప్పుకున్నారు. వారు మంచి ఏర్పాట్లతో డాక్టర్జీని అక్కడికి పంపారు. ఇల్లు చూసిన తర్వాత చాలా బాగున్నదన్నారు డాక్టర్జీ. దేవళాలి కంటే బాగుందా? ఇక్కడి నుండి వచ్చే డాక్టర్లను దృష్టిలో పెట్టుకొని అంటున్నాను. అంతేకాక నాసిక్కి దగ్గరగా ఉన్న కారణంగా స్వయం సేవకులు కూడా సులభంగా రాగలుగుతారు. పాపం వారికి బురదలో అంత దూరం రావాల్సి వచ్చేది అన్నారు డాక్టర్జీ. నాసిక్లోని స్వయం సేవకులు కూడా డాక్టర్జీ కొరకు చాలా శ్రద్ధ తీసుకునేవారు. నాసిక్లో పండ్లు, పాలు, కూరగాయలు చాలా చౌకగా దొరుకుతాయి. అవసరానికి మించి ఆ వస్తువులు జయవిల్లాకు రావడం ప్రారంభమైంది. చివరకు వాళ్లకు వద్దని చెప్పాల్సి వచ్చింది. డాక్టర్జీ వీపు నొప్పికి మాలిష్ చేయడం కోసం నాసిక్ నుండి వ్యాయామశాలలో మాలిష్ చేయడంలో సిద్ధహస్తుడైన ఒక స్వయం సేవకు రోజు వచ్చేవారు. అతని సమయం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4:30 గంటలకు నిర్ణయమైంది. ఆ స్వయం సేవక్ వ్యాయామశాలకు వెళ్ళేవాడు. అక్కడ వ్యాయామం చేసిన తర్వాతనే జయవిల్లాకు వచ్చేవాడు. గురూజీ అతన్ని అడిగేవారు, ఏమండి ఈవేళ ఆలస్యమైంది. అతని గడియారం ఎప్పుడూ సరిగ్గా నడిచేది కాదు, దాన్ని చూపిస్తూ అనేవాడు. ఆలస్యం ఎట్లా అవుతుంది, 9 అంటే 9 అనేవాడు. డాక్టర్జీ స్వభావం హాస్యంతో ఉంటుంది. అతని పేరే 9 అంటే 9 అని పెట్టేవారు. ఎప్పుడైనా ఆలస్యం ఎక్కువైతే, ఏమండి 9 అంటే 9 గారు, ఈరోజు మీ గడియారం ఆగిపోయిందా అని అడిగేవారు. అతని గడియారంలో ఆగిన 9 గంటలను చూపిస్తూ అనేవాడు. కాదు 9 అంటే 9. ప్రతి విషయంలోనూ ఒకే తీరుగాను పరిశుభ్రంగాను ఉండాలనేది డాక్టర్జీ స్వభావ వైశిష్ట్యం. ఒకరోజు ఒక స్వయం సేవక్ డాక్టర్జీ చేతురుమాలను సరిగ్గా ఉతకకుండా ఆరేశారు. డాక్టర్జీ ఏమీ అనలేదు, కానీ ఆ స్వయం సేవకు వెళ్ళిపోయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ఆ రుమాలను ఉతికి ఆరేశారు. గురూజీ ఆ విషయం తెలిసింది. ఇదేమిటి డాక్టర్జీ, ఏమైంది, మీరెందుకు దీన్ని ఉతికారు? శరీరాన్ని ఏ విధంగా రోజు శుచిగా ఉంచుకుంటామో అలాగే రుమాలు కూడా, దానిలో పోయేదేముంది, ఇప్పుడు దీన్ని చూడండి ఎంత పరిశుభ్రంగా ఉందో అన్నారు డాక్టర్జీ నవ్వుతూ. మెల్లమెల్లగా ఆరోగ్యం బాగుపడడం ప్రారంభమైంది. ఇప్పుడు డాక్టర్జీ స్వయంగా నాసిక్ స్వయం సేవకులను పిలిపించుకొని వాళ్లతో సంఘాన్ని గురించి పిచ్చాపాటి మొదలుపెట్టారు. డాక్టర్జీ మాటలు వినడం కూడా ఒక శిక్షణే. ఇతర స్వయం సేవకులతో సంబంధాన్ని ఎలా కలుపుకోవాలో, అతని మనస్సును ఏ విధంగా కాపాడాలో, కానీ ఇదంతా చేస్తూ కూడా అతడు ప్రతిరోజు శాఖకు వచ్చేలా ఎలా చూడాలో, సమాజానికి ఎలా ఉపయోగపడాలో, ఆ తర్వాత దాన్ని గురించి ఆత్మస్థితి లేకుండా ఎలా ఉండాలో, శత్రువులతో కూడా సంబంధం ఎలా పెట్టుకోవాలో, వారికి ఉపకారం చేసే సమయం వచ్చినప్పుడు ఎలా వారి దగ్గరకు పరిగెత్తుకుపోవాలో, ఇలాంటి అనేక విషయాలు డాక్టర్జీ ఆ స్వయం సేవకులకు మాటలతో నేర్పేవారు. దాని కారణంగా సమావేశానికి వచ్చిన స్వయం సేవకులకు లేవాలనిపించేది కాదు. రాత్రి 12 గంటల వరకు ఈ పిచ్చాపాటి నడుస్తుండేది. డాక్టర్జీకి ఉపచారం చేసే డాక్టర్లు ఇద్దరికి ఈ విషయం దృష్టికి రాగానే గురూజీతో అన్నారు, గోల్వల్కర్ గారు, మీరు డాక్టర్జీని తొందరగా నిద్రపోవాలి. ఇంతసేపు మేల్కోవడం ఆయన ఆరోగ్యం మెరుగవుతున్న విషయంలో ఈ సమయంలో మంచిది కాదు. డాక్టర్జీకి ఆ విషయం మీరే చెప్పండి, నాకంటే మీరు చెప్తే తప్పకుండా వింటారు అన్నారు గురూజీ. అలాగే ఈరోజు రాత్రికి మేము వస్తాం అన్నారు వారు. రాత్రి 9 గంటలకు 2 డాక్టర్లు జైవిల్లాకు వచ్చారు. చూస్తే డాక్టర్జీ దిండు ఆధారంగా కూర్చొని ఉన్నారు. ఆయన గది అంతా స్వయం సేవకులతో నిండి ఉంది. జోరుగా హాస్య ప్రసంగాలు జరుగుతున్నాయి. కేవలం తెలుసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్లు 2 ఆ ప్రసంగాలు వింటున్నారు. వాళ్ళు అక్కడే ఉండిపోయినారు.
ఒక తాతగారు తన మనమళ్ళతో ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో అలాంటి దృశ్యం వాళ్ళకు కనపడింది. ఇద్దరు మంత్రముగ్ధులై డాక్టర్జీ మాటలు వింటూ నిలబడ్డారు. చివరకు రాత్రి 12 గంటలైంది. డాక్టర్జీ అన్నారు, బాబా ఇప్పటికి ఇంకా చాలు, లేవండి, నడవండి, నిద్రపోయే సమయమైంది. లేకుంటే నా డాక్టర్ నా మీద కోపగించుకుంటారు. రేపటి నుండి మంది ఇవ్వడం మానేస్తారు. ఆ డాక్టర్ల ద్వయం వైపు గురూజీ చూపు వెళ్ళింది. అందరూ లేచిన తర్వాత వాళ్లతో అన్నారు, చూశారు కదా, ఇప్పుడు దీనికి ఏ మందు ఉంటుందో చెప్పండి. ఈ మాటలు ఆయనకు టానిక్ లాంటివి. దీనికి మేమేమంటాము? ఈ మాటల వల్ల ఆయనకు మంచి అనిపిస్తే ఇంతసేపు మేల్కొనకూడదని ఎలా చెప్పగలుగుతాము అన్నారు. జూలై చివరలో డాక్టర్జీ ఆరోగ్యం కుదుటపడింది. ఇది చూసి డాక్టర్ చౌబే, డాక్టర్ దామ్లే, గురూజీల సమావేశం జరిగింది. డాక్టర్జీని బొంబాయి తీసుకువెళ్ళి అక్కడ స్పెషలిస్టుల ద్వారా పరీక్ష చేయిస్తే మంచిదనే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఆగస్టు 1 నాడు డాక్టర్జీని రైల్లో ముంబాయి తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్ గిల్టర్, డాక్టర్ అటల్య లాంటి ప్రఖ్యాత డాక్టర్లు ఎక్స్రే, ఈసీజీ తీశారు. కానీ ఈ రెంటిలో ఏ దోషం కనపడలేదు. గురూజీ తృప్తిగా ఒక శ్వాస వదిలారు. ఆగస్టు 5వ తేదీన అందరూ నాసిక్ తిరిగి వచ్చారు. అక్కడ ఒకరోజు ఆగి అందరి నుండి వీడ్కోలు తీసుకొని ఆగస్టు 7న నాగ్పూర్కు బయలుదేరారు. బయలుదేరే ముందు డాక్టర్ గోవిందరావు దామ్లే గారు స్వయంగా అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. దామ్లే గారు గద్గద స్వరంతో, ఈ వజ్రపు గన్ని మీరు జాగ్రత్తగా కాపాడండి. ఇన్ని రోజులు ఈ గని మా చేతిలో ఉంది. దీన్ని బాగా పరీక్ష చేసి మీకు ఇస్తున్నాం. ఇక వీరిని జాగ్రత్తగా చూసుకోండి. వారి భావావేశాన్ని చూసి అందరూ తడిపెట్టారు. బండి భూసావల్ చేరింది. అక్కడ ఒక విషాదకరమైన వార్త డాక్టర్జీ కోసం ఎదురు చూస్తున్నది. సుఖదుఖాలు ఒకదాని వేలు పట్టుకొని మరొకటి నడుస్తూ ఉంటాయి. డాక్టర్జీ ఆరోగ్యం బాగుపడిందనే వార్త తీసుకొని నాగ్పూర్కు బయలుదేరారు. భూసావల్ చేరగానే నానాసాహెబ్ టాలాటోలే వారి జమీందారీ ఉన్న సింధీలో ఆగస్టు 3న స్వర్గస్థులైనారన్న వార్త తెలిసింది. నానాసాహెబ్ చివరి క్షణం వరకు డాక్టర్జీని స్మరిస్తూనే ఉన్నారు. ఆ వార్త విని డాక్టర్జీకి అంతులేని దుఃఖం కలిగింది. ఆయనకు స్వాంతన చెప్పేదెవరు? నాగ్పూర్ చేరగానే డాక్టర్జీ మొదట టాలాటోలే ఇంటికి వెళ్ళారు. డాక్టర్జీని చూడగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయారో చెప్పడం సాధ్యం కాదు. తనకు కలిగిన పట్టలేని దుఃఖాన్ని అదుపులో పెట్టుకొని అందరినీ ఓదార్చారు. తర్వాతనే తన ఇంటికి వచ్చారు. బీహార్లో పాట్నాకు 62 మైళ్ళ దూరంలో రాజగిర్ అనే ప్రదేశం ఉంది. అక్కడ వేడి నీళ్ల ఊటలున్నాయి. దానికి చికిత్సా గుణం చాలా బాగా ఉంది. డాక్టర్జీ స్నేహితులు మహారాష్ట్ర పత్రిక సంపాదకులు శ్రీ గోపాలరావు ఓగ్లే పక్షవాతంతో ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒత్తిడి వల్ల నవంబర్లో రాజగిర్ వెళ్లారు. అక్కడ సుమారు 3 వారాలు వేడి నీళ్ల స్నానం చేసి త్రాగిన తర్వాత వారి ఆరోగ్యం బాగైంది. పక్షవాతం తీవ్రత కూడా తగ్గింది. వారు నాగ్పూర్కు తిరిగి వచ్చారు. వారికి డాక్టర్జీ అంతు చిక్కని వ్యాధి గురించి తెలిసింది. ఓగ్లే గారు వెంటనే డాక్టర్జీని కలవడానికి వచ్చారు. డాక్టర్, మీరు రాజగిర్కు వెళ్ళండి. అక్కడి నీళ్ళల్లో స్నానం చేయడం వల్ల మీ ఆరోగ్యం ఖచ్చితంగా బాగవుతుంది అన్నారు ఓగ్లే. ఈ రాజగిర్ ఎక్కడుంది అని అడిగారు డాక్టర్జీ. బీహార్లో. ఇంత చిన్న జబ్బుకి మందు కోసం బీహార్ వెళ్ళాలా? డాక్టర్జీ, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఒకటి, మీకు వచ్చిన వ్యాధి చిన్నది కాదు. దేశమంతా విస్తరించి పనిచేస్తున్న మీకు బీహార్ దూరం ఎలా అవుతుంది? నా వైపు చూడండి, ఎలా బాగుపడి వచ్చాను. నా మాట వినండి. ఓగ్లే ఉదాహరణ కారణంగా అనేక మంది డాక్టర్జీని వెళ్ళమని బలవంత పెట్టారు. చివరకు డాక్టర్జీ ఒప్పుకున్నారు. అప్పాజీ జోషి, బాబా ఇందోర్కర్, తాత్యా తేలంగ్, బాబాజీ కళ్యాణి డాక్టర్జీతో పాటు వారి శుశ్రూష చేయడానికి గయా వెళ్లారు. అంతలో డాక్టర్జీ, ఈ 4 నాతో పాటు ఎందుకు వచ్చారు అని చమత్కరించారు. మీ ఆరోగ్యం చూడ్డానికి. నిజమే, మంచిది. మనిషికి ఎవరికైనా 4 అవసరం ఉంటుంది. గురూజీ రావడం లేదే, మరి అక్కడ పని ఎవరు చూస్తారు? అది కూడా మంచిదే. భండారా, గోండియా, జబల్పూర్, చౌకీ, మొఘల్ సరాయ్, తర్వాత గయా. ఆ మార్గంలో వారు గయకు చేరుకున్నారు. ప్రతి స్టేషన్లో డాక్టర్జీని స్వాగతించడానికి మిఠాయిలు, పూలమాలలు తీసుకొని స్వయం సేవకులు వచ్చారు. వాటన్నిటినీ డాక్టర్జీ అక్కడే పంచిపెట్టేశారు. గయలో అక్కడి సంఘచాలక్ బబువాజీ వారి బంగ్లాలో డాక్టర్జీకి వసతి వ్యవస్థ ఏర్పాటైంది.
అక్కడ ఉన్న 3 రోజుల్లో డాక్టర్జీకి మానవందన ఇచ్చే కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ఇచ్చేటప్పుడు కుంభవృష్టి కురిసింది. వారి కొరకు గొడుగు తెస్తే దాన్ని తిరస్కరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బాబువాజీ కారులో అందరూ దారిలో ఉన్న పవిత్ర స్థలాలను దర్శిస్తూ రాజ్గీర్ చేరారు. అక్కడ శ్రీ రాజ్లాల్ జైన్ గారి ఇల్లు అంతకు ముందే అద్దెకు తీసుకుని ఉంచారు. రాజ్గీర్ పరిసరాలు చాలా రమ్యంగా ఉంటాయి. చుట్టూ అంతా విపులాచల్, వైభారగిరి, రత్నాచల, ఉదయగిరి మరియు సోన్గిరి అనే పర్వతాల పంక్తి ఉంది. భగవాన్ గౌతమ బుద్ధుడు ఇక్కడే తపస్సు చేశారు. డాక్టర్జీ నివసించడానికి తీసుకున్న ఇల్లు ఉష్ణగుండం నుండి సుమారు 1 మైల్ దూరంలో ఉంది. ఉదయం 4:30 గంటలకు లేచి అప్పాజీ డాక్టర్లు స్నానానికి తయారయ్యారు. బయట ఒక గుర్రపు బండి టమ్ సిద్ధంగా ఉంది. డాక్టర్జీ అడిగారు, అప్పాజీ, ఈ రథాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మనల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి. ఇక్కడి నుండి ఎంత దూరం? సుమారు 1 మైల్ ఉంటుంది. మైల్ దూరం వెళ్ళడానికి రథయాత్ర ఎందుకు? మనం కాలినడకన వెళ్దాం. అలా కాదు డాక్టర్జీ, మీ ఆరోగ్యం 1 మైలు నడిచేలా లేదు. సరే బాబు, నాకు ఏదైతే గౌరవం ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి, నా ఊరేగింపు తీయండి. మరి మిగిలిన వాళ్ళు మన వెనుక నడుస్తూ వస్తారు. ఆ జట్కాలో పోవడం అప్పుడప్పుడు డాక్టర్జీకి చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు అప్పాజీ బండి నడిపేవానికి చెప్పేవారు, చూడు బాబు, రోగిని తీసుకువెళ్తున్నాం, కాస్త నిదానంగా పోని, ఎగుడు దిగుడులు ఉన్న చోట కాస్త జాగ్రత్తగా మెల్లగా పోని అని. అతను సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ రోడ్డులో పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల అతనికి కుదుపు లేకుండా తీసుకుపోవడం సాధ్యం కావట్లేదు. దానివల్ల వెళ్ళేటప్పుడు కుదుపులు ఉండేవి. డాక్టర్జీ చాలా ఓర్పుతో వీటన్నిటినీ సహిస్తున్నారు. వైభారగిరి వద్దకు వచ్చేటప్పటికి జట్కా ఆగిపోయింది. అక్కడ దిగి కాలినడకన పోవాల్సి ఉంది. అప్పాజీ డాక్టర్జీని చాలా జాగ్రత్తగా 30-35 అడుగులు తీసుకుని పైకి వెళ్ళేవారు. పైకి వెళ్ళిన తర్వాత ఉష్ణగుండానికి 7 ఊటలు ఉన్నాయి. ఆ ఊటలు 7-8 అడుగుల దూరంలో పడి ప్రవహిస్తూ ఉండేవి. 16-17 మెట్లు దిగిన తర్వాత 15 అడుగుల వెడల్పు 4-5 అడుగుల లోతులో ఒక గుండం ఉండేది. అక్కడ నీరు ప్రవహించేది కాదు, కానీ భూమిలో నుండి పైకి విరజిమ్ముతూ ఉండేది. ఆ నీటికి గంధకం వాసన కానీ మరే ఇతర వాసన కానీ ఉండేది కాదు. నీటిని స్పర్శించగానే మొదట కాసేపు ఒళ్ళు జల్దరించేది, కానీ కొంతసేపు ఉన్న తర్వాత అక్కడి నుండి కదలకూడదని అనిపించేది. దీనికి అనేక రోగాలకు ఉపశమనం ఇచ్చే గుణం ఉన్నదని తెలిసి అక్కడికి అనేక మంది రోగులు ఉదయమే వచ్చేవారు. వాటిలో 3వ పూట దగ్గర నీరు శరీరం మీద పడగానే కాపటం చేసినట్టు, మాలిష్ చేసినట్టు అయ్యేది. అక్కడికి వచ్చే జనానికి ఇబ్బంది కాకూడదని డాక్టర్జీ అప్పాజీతో అన్నారు, అప్పాజీ, మనం ఇంకా త్వరగా వద్దాం, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అలాగే అప్పాజీ జట్కావానికి చెప్పారు, చూడు బాబు, రేపటి నుండి సూర్యుడు ఉదయించే ముందే వస్తూ ఉండు. అలాగే మీ ఇష్టం. 15 నిమిషాల ధార కింద కూర్చుంటే డాక్టర్జీకి చాలా హాయిగా అనిపించేది. ఎప్పుడన్నా కొద్దిగా ఆలస్యం అయితే అక్కడున్న పక్కన వాళ్ళు, ముందు మీరు స్నానం చేయండి, మేము తర్వాత చేస్తామనేవారు డాక్టర్జీతో. సంతృప్తిగా స్నానం అయిన తర్వాత బ్రహ్మకుండం ఉత్తర దిశలో ఉన్న విష్ణు మందిరంలో కూర్చొని అప్పాజీ విష్ణు సహస్రనామ పారాయణ చేసేవారు. విశ్వం విష్ణు వషట్కారో భూతభావ్య భవత్ప్రభుః భూతకృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ భూతానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞేశ్వర ఏవ చ. ఆ సమయంలో డాక్టర్జీ శాంతంగా పక్కన ఆసనం వేసి ఆ పాఠాన్ని వినేవారు. గద్గద స్వరంతో అప్పాజీతో అనేవారు, అప్పాజీ, ఈ సహస్రనామం మీ ముఖత వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా కంఠస్థం ఉంది. మీరు చెప్పేటప్పుడు నేను కూడా మనస్సులో ఆ శ్లోకాలను చెప్పుకుంటూనే ఉంటాను. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు తిరిగి వచ్చేవారు. కొన్ని రోజుల పాటు డాక్టర్జీతో పాటు వచ్చిన స్వయం సేవకులే వంట చేసేవారు. డాక్టర్జీ వాళ్లను అడిగేవారు, హేరా, సాయం చేయడానికి రానా? వద్దు, మేమంతా చేసుకుంటాం, కనీసం కూరగాయలైనా తరుగుతాను రా. వద్దు, మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తర్వాత భోజనం తీసుకునేవారు. ఆ తర్వాత 3 గంటల వరకు పడుకోవడానికి ప్రయత్నించేవారు, కానీ అది జరిగేది కాదు. మనస్సు ఎల్లప్పుడూ సంఘ ఆలోచనలతో నిండిపోయేది.
అలాంటప్పుడు నిద్ర ఎలా వస్తుంది? మధ్యాహ్నం టీ తాగిన తర్వాత రాత్రి దాకా సంఘ విషయంలో ముచ్చట్లు, లేకుంటే ఉత్తరాల ద్వారా డాక్టర్ జీ రాజకీర్లో ఉండి దేశంలో ఉండే కార్యకర్తలందరితో సంబంధం పెట్టుకునేవారు. నాకు ఇప్పుడు బాగానే ఉంది, ఆరోగ్యం మెరుగుపడుతూనే ఉంది. మీరు మాత్రం సంఘ కార్యం మీద ఉన్న దృష్టిని కొద్దిగా కూడా మరలనీకండి. సంత్ ఏకనాథ్ అన్నారు, నరదేహిచ ఆయుష్ క్షణ నమిలే దేతా కోటి సువర్ణ. కోటి సువర్ణాలు ఇచ్చిన మానవ దేహంలో గడిచిన క్షణం మరల దొరకదు. ఒక్కొక్క క్షణం చాలా విలువ కలదని గుర్తించుకోండి. మన సంపూర్ణ జీవితం సంఘమయం చేయండి అని ఉత్తరాల్లో వ్రాసేవారు. వారు ఉదయం సాయంత్రం పాలు తీసుకునేవారు. మందులతో పాటు ఓవల్టీన్ లేదా హార్లిక్స్ తీసుకోవడం లాభదాయకమని అప్పాజీ చెప్పేవారు. దానికి డాక్టర్జీ అనేవారు, అప్పాజీ నేను డాక్టర్ పరీక్ష పాస్ అయినాను. క్యాడ్లివర్ ఆయిల్ తీసుకోవడం మంచిదని నాకు తెలుసు, కానీ ఆ వస్తువులన్నీ విదేశీవి, మనం సాధ్యమైనంత వరకు వాడకూడదు. దాని బదులు మేకపాలు చాలా మంచివి, అది అడవంతా తిరుగుతుంది, అన్ని రకాల ఆకులు తింటుంది, దాని పాలు మీ హార్లిక్స్ కంటే ఎక్కువ గుణకారి. దీని తర్వాత అప్పాజీ డాక్టర్జీకి మేకపాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఒకసారి డాక్టర్జీ మధ్యాహ్నం నిద్రపోతూ ఒక్కసారిగా గట్టిగా కలవరించడం ప్రారంభించారు. 1940వ సంవత్సరం గడిచిపోతుంది, కానీ మన దేశానికి ఇంకా స్వాతంత్రం సాధించుకోలేకపోయాం. ఇప్పుడు కూడా మనం పారతంత్రంలోనే ఉన్నాం. అప్పాజీ అక్కడే పక్కన పడుకొని ఉన్నారు. డాక్టర్జీ నిద్రలో కలవరిస్తూ ఉంటే విని లేచి కూర్చున్నారు. డాక్టర్జీని లేపుతూ అన్నారు, మీకు ఏదైనా కల వచ్చిందా, మెలకు వచ్చిందా? ఇలా డాక్టర్జీకి కలలో కూడా ఈ బానిసత్వం గురించిన ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి.